తెలంగాణలో అత్యంత ప్రాచుర్యం పొందిన బోనాల పండుగకు చాలా పురాతనమైన చరిత్ర ఉంది. ఈ పండుగ వెనక భక్తి, రక్షణ, వ్యాధుల నివారణ వంటి విషయాలు ఉన్నాయి. ఇప్పుడు చరిత్రను పూర్తిగా చెబుతున్నాను. బోనాల పండుగ చరిత్ర, పురాణగాథ. సుమారు 19వ శతాబ్దంలో 1800 ఏస్ మధ్యలో హైదరాబాద్ ప్రాంతంలో ఒక తీవ్రమైన మహమ్మారి, ప్లేగు వ్యాధి ప్రబలింది. ప్రజలు పెద్ద సంఖ్యలో చనిపోయారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలు ఏమి చేయాలో తెలియక భయాందోళనలతో ఉన్నారు. అప్పుడు ఉజ్జయినికి, మధ్యప్రదేశ్లోని ప్రసిద్ధిగల మహాకాళి దేవాలయానికి వెళ్లిన కొంతమంది తెలంగాణ జవాన్లు మరియు పుణ్యయాత్రికులు అక్కడి మహాకాళి తల్లిని ప్రార్థించారు. వారు, అమ్మా, మేము తెలంగాణకి తిరిగి వెళ్లిన తర్వాత ఈ మహమ్మారి ముగిస్తే మేము ప్రతి సంవత్సరం నీకు బోనం సమర్పిస్తాము అని ప్రమాణం చేశారు. ఆమెను ప్రార్థించిన తర్వాత వారు తిరిగి తెలంగాణకు వచ్చారు. కొద్ది రోజుల్లో ఆ వ్యాధి తగ్గిపోవడం ప్రారంభమైంది. ఇది తల్లిదేవి ఆశీస్సుల వలన అనే నమ్మకం ఏర్పడింది. అప్పటినుంచి ప్రజలు ప్రతి ఆషాఢమాసంలో అమ్మవారికి బోనాలను సమర్పిస్తూ ఆమెకు కృతజ్ఞత చెప్పే పండుగగా జరుపుకోవడం ప్రారంభించారు. దీనినే బోనాలు అని పిలవడం ప్రారంభమైంది. పండుగ వెనుక తాత్వికత. ఇది శక్తి తత్వానికి సంబంధించిన పండుగ. మహాకాళి, ఎల్లమ్మ, పోచమ్మ, మైసమ్మ, గంగమ్మ, మాల్లు మైసమ్మ వంటి గ్రామదేవతలకి బోనాలు సమర్పిస్తారు. అమ్మవారు ప్రజలని వ్యాధుల నుండి, శత్రువుల నుండి, ఉపద్రవాల నుండి కాపాడుతారని నమ్మకం. పురాతన దేవాలయాలు. ఉజ్జయిని మహాకాళి దేవాలయాన్ని ఆదర్శంగా తీసుకొని సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి ఆలయం స్థాపించబడింది. ఇది బోనాల ప్రధాన కేంద్రంగా మారింది. ఎప్పటినుంచి ప్రారంభమైంది? సుమారు 1869 నుంచి 70 వరకు ప్రాంతాలలో మొదటి ప్లేగ్ వ్యాధి రావడం. దానికి మహాంకాళి అమ్మవారిని ప్రార్థించడం. ప్లేగు వ్యాధి తగ్గిపోయిన తర్వాత ప్రతి సంవత్సరం బోనాలను నిర్వహించడం చరిత్రలో స్పష్టంగా కనిపిస్తుంది. చరిత్రలో ప్రాముఖ్యమైన అంశాలు. ఇది ప్రజల భక్తిని మాత్రమే కాకుండా సాంఘిక ఐక్యతను చూపుతుంది. మహిళల ప్రాధాన్యత బాగా కనిపిస్తుంది. ఎందుకంటే మహిళలే తలపై బోనాలు పెట్టుకుని ఊరేగింపు చేస్తారు. పోతరాజులు, గ్రామ భక్తులుగా అమ్మవారి సేవలో ఉండే ప్రత్యేక పాత్రలు. డప్పు, మేళం, జానపద నృత్యాలు కూడా భాగంగా ఉంటాయి. చరిత్రలో మొదటి కేంద్రం ఉజ్జయిని మహంకాళి దేవాలయం, సికింద్రాబాద్. ఇది తెలంగాణలో బోనాల ఉత్సవాలకు కేంద్ర బిందువుగా మారింది. మహిళలు బోనాన్ని తలపై పెట్టుకుని బాజా, డప్పులతో ఊరేగిస్తూ అమ్మవారి ఆలయానికి వెళతారు. అమ్మవారి ముందు బోనం పెట్టి పూజారులు హారతి ఇచ్చి నైవేద్యంగా సమర్పిస్తారు. ఆ తర్వాత మిగతా కుటుంబ సభ్యులు ఆ నైవేద్యాన్ని తీర్థంగా స్వీకరిస్తారు. బోనం తయారీలో గృహశుద్ధి, శరీరశుద్ధి, మనస్సు శుద్ధి ఉండాలి అన్న భక్తి భావన ఉంటుంది. అందుకే బోనాన్ని తయారుచేసే మహిళలు ముందుగా స్నానం చేసి శుద్ధ దుస్తులు ధరించి తల్లిపేరు పాడుకుంటూ తయారుచేస్తారు.